ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ లీగ్ ఎంట్రీతో బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఫ్రాంచైజీలకు, ఆటగాళ్లకు, స్పాన్సర్లకు కాసుల వర్షం కురిపిస్తూ బీసీసీఐకి బంగారు బాతులా మారింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత అనేక లీగ్లు తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ ఐపీఎల్ను మించి ఏదీ సక్సెస్ కాలేదు. ఆదాయంలోనూ ఐపీఎల్ను మించిన లీగ్ మరొకటి లేదు. 2008లో మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయింది. 100 కోట్లతో మొదలైన బ్రాండ్ వాల్యూ కొంతకాలంలోనే 1000 కోట్లకు చేరుకుంది. ఒకానొక దశలో 1,00,000 కోట్లను మించిపోతుందని వార్తలు వచ్చాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్లో జట్లను కొనుగోలు చేశాయి. ప్లేయర్లకు భారీగా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఒక రకంగా స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ద్వారా కాసుల పంట పండుతోంది. పైగా ప్రైజ్ మనీ, ప్రకటనలు, టికెట్ల విక్రయాలు, ఇతరత్రా ఒప్పందాల ద్వారా జట్ల యాజమాన్యాలకు దండిగా ఆదాయం రావడం మొదలుపెట్టింది. అందువల్లే ఐపీఎల్లో జట్లను సొంతం చేసుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు క్యూలో ఉన్నాయి. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా ఐపీఎల్ ప్రభ తగ్గిపోవడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఇది క్రికెట్ అభిమానులకు ఇబ్బందికరమే అయినప్పటికీ వాస్తవం అలాగే ఉంది. 2023లో ఐపీఎల్ విలువ 93,500 కోట్లుగా ఉంది. 2024 సీజన్ వరకు 82,700 కోట్లకు తగ్గిపోయింది. ఇప్పుడు 2025లో 76,100 కోట్లకు పడిపోయింది. ఒక ఏడాదిలోనే దాదాపు ఐపీఎల్ విలువ 6,600 కోట్లకు తగ్గిపోయింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 8% డ్రాప్ నమోదైంది. ఐపీఎల్ వాల్యూ తగ్గడం వెనుక పలు కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో హాట్స్టార్, వయాకామ్ 18 విలీనం అవ్వడంతో బీసీసీఐకి నష్టం జరిగింది. 2023 నుంచి 28 వరకు మీడియా హక్కుల కోసం వయాకామ్ 18, హాట్స్టార్ మధ్య గట్టి పోటీ కారణంగా బీసీసీఐకి బ్రాడ్కాస్టింగ్ బిడ్డింగ్లో భారీ లాభం చేకూరింది. కానీ ఇప్పుడు ఈ 2 సంస్థలు కలిసిపోవడంతో బోర్డు అనుకున్న దానికంటే కాస్త తక్కువకే ప్రసార హక్కులను ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఐపీఎల్లో ఫ్యాంటసీ యాప్ల ప్రమోషన్, ప్రకటనల ద్వారా బీసీసీఐకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఈ యాప్లపై కూడా నిషేధం విధించారు. ఆ ఒప్పందాలన్నీ అర్ధాంతరంగా రద్దవడం ఐపీఎల్ వాల్యూపై గట్టి ఎఫెక్ట్ చూపించింది. మరి రానున్న రోజుల్లో ఇలాగే వాల్యూ తగ్గుతూ పోతే మాత్రం బీసీసీఐ ఇబ్బందులు తప్పవు.